ప్రేక్షక మహాశయులందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన వీడియో ఫిఫ్త్ కింగ్డమ్ అనే వీడియోలో రెండో భాగంగా ఈరోజు మనం చూస్తున్నాము. ఫిఫ్త్ కింగ్డమ్ అనగా దేవుని రాజ్యం అని గడిచిన వీడియోలో నేను చెప్పడం జరిగింది. సో ప్రపంచంలో ఉన్న రాజ్యాలు, దాని తర్వాత దేవుని రాజ్యం ఎలా ప్రారంభమవుతుంది అనేది బైబిల్ ఇచ్చే వివరణని ఇప్పుడు మనం తీసుకుంటాం. ఇందులో గడిచిన వీడియో మీరు చూసినట్లయితే అక్కడ 2 స్వప్నాల గురించి చెప్తూ మధ్యలో ఆపేసాము. ఈ వీడియోలో అది కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. కాబట్టి దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక స్వప్నం గురించి వివరణ ఉంటుంది. 7వ అధ్యాయంలో మరొక స్వప్నం గురించి వివరణ ఉంటుంది. ముందుగా ఈ 2వ అధ్యాయంలో ఉన్నది చూద్దాము. ఇది 1 నుంచి 11 వరకు మీరు తెలుగు బైబిల్‌లో చదువుకుంటే దాని వివరణ ఇక్కడ నేను ఇస్తాను. ఎందుకంటే ఇదంతా కింగ్ జేమ్స్ వెర్షన్ ఇంగ్లీష్‌ది ఉంది. ఇదంతా చెప్పే కన్నా మీరు తెలుగులో చదివేసిన తర్వాత ఈ నా మాటలు వీడియో వింటే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అయినా అవుట్‌లైన్స్ చెప్తా ఉంటాను. ఈ ఈ స్వప్నం రాజైన నెబుకద్నెజరు, ఇతను బాబిలోనియన్ రాజు అన్నమాట. బబులోను సామ్రాజ్యానికి రాజు ఈయన. ఈయనకి ఈ స్వప్నం వస్తుంది. ఈ స్వప్నం యొక్క భావం చెప్పడం గురించని ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి అందరిని పిలుస్తాడు. గొప్ప గొప్ప మహాశయులందరినీ, అంటే మెజిషియన్స్‌ని, ఈ స్వప్నాల ఫలితాలు చెప్పేవాళ్ళని, మంత్రగాళ్ళని, కల్దీయులని ఎవరెవరినో కల్దీయులంటే అంటే లెక్కలు చేసేవాళ్ళనమాట. అంతరిక్షంలో చూసి లెక్కలు కడతారు కదా! మనకు జ్యోతిష శాస్త్రజ్ఞులు వాళ్ళు అనుకోవచ్చు. అలాంటి వాళ్ళందరిని పిలిచి వాళ్ళందరికీ ఈ స్వప్నం తాలూకా భావం చెప్పమంటాడు. అయితే ఆ స్వప్నం వలన అతనికి మానసికంగా చాలా కలత చెందుతాడు. ఈ కలత నుంచి బయటపడేసేవాడు ఎవ్వడు లేక చాలా బాధపడతాడు. కానీ ఎవరు ఈయనకి ఆన్సర్ చెప్పలేకపోతే ఇప్పుడు ఈయనేమంటాడంటే, దిస్ అరేంజ్డ్ ద కింగ్ అండ్ హి ఆర్డర్డ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆల్ ద వైస్ మెన్ ఇన్ ద బాబిలోన్. బాబిలోన్ దేశంలో ఉన్న మేధావులందరినీ చంపేస్తానంటాడు ఇప్పుడు. ఈ స్వప్నం యొక్క ఫలితం చెప్పలేకపోయినందుకు గాను అందరినీ చంపేస్తానంటాడు. ఇప్పుడు ఆ విధంగా చంపేసేదైతే, ఆ బాబిలోన్‌లో ఉన్న మేధావులతో పాటు అక్కడికి ఈ బందీలుగా తీసుకుపోబడిన ఇశ్రాయేలీయుల తాలూకా మేధావులు కూడా చచ్చిపోతారు. ఇది అన్నమాట అక్కడ జరిగేది. అయితే అక్కడికేమైందంటే ఈ ఈ దానియేలుని, అతని ఇద్దరు స్నేహితుల్ని కూడా వాళ్ళు బందీలుగా తీసుకొని వెళ్ళిపోయారు గదా! వీళ్ళు అక్కడ బందీలుగా ఉన్నారు. వీళ్ళకి వేరే వేరే పేర్లుంటాయి. 2 అధ్యాయం 17-19 వరకు చూసినట్లయితే డానియల్ అండ్ హిస్ 3 హెబ్రూ ఫ్రెండ్స్ మిషాయెల్, అజర్యా అండ్ హనన్యా. ఈళ్ళుంటారు గదా! ఈళ్ళకి పేర్లు మార్చేసి షడ్రక్, మెషక్, అబేద్నెగో అని పెట్టుకుంటారు వాళ్ళు. ఆళ్ళ దేశంలో ఉన్న పేర్లు. వీళ్ళకి కూడా ఈ విషయం తెలుస్తుందనమాట. తెలిసినప్పుడు ఏమవుతుందంటే, డానియల్ ప్రెజెంట్స్ హిమ్సెల్ఫ్ బిఫోర్ ద కింగ్ ఆన్ ద నెక్స్ట్ డే అండ్ బిగన్ టు ఎక్స్‌ప్లెయిన్ ద మ్యాటర్ వి రీడ్. ఇప్పుడు దానియేలు ఆహ్, ఈ విషయాన్ని, అంటే ఈ స్వప్న ఫలితాన్ని చెప్పే అవకాశం ఈయనకొచ్చింది. అది ఎలా వచ్చిందో ఏమిటో మీరు లేఖనాలు చదువుకుంటే తెలుస్తూ ఉంటుంది. అంటే అది ఆహ్, మనకంతా క్రైస్తవులకి ఆ స్టోరీ అంతా ఎన్నో సార్లు విని ఉంటాము. ఎన్నో సార్లు బైబిల్ చదివే ఉంటాం. అందుకే నేను స్కిప్ చేస్తున్నాను ఈటి గురించి ఎక్కువ సమయం వెచ్చించకుండా. అందుకనే మీరు చదివేసేయండి తెలుగులో నీట్‌గా అని చెప్తున్నాను. కాబట్టి ఇంగడ స్వప్న ఫలితమే మనకు కావాలి. ఈ స్వప్నం ఎలా వచ్చింది? స్వప్నంలో ఏం కనబడింది? ఇవన్నీ తెలుసు. మొదట మనం చూసిన విగ్రహం కనబడుతది అతనికి. బంగారపు తల, వెండి ఛాతీ, కడుపు, తొడలు బ్రాంజ్ అంటే కంచుతో చేయబడినవి. అంటే మన బైబిల్‌లో ఇత్తడని రాసి ఉంటుందిలెండి. కంచుతో చేయబడినవి అయ్యుంటాయి. కాళ్ళు, పాదాలు ఇవన్నీ కూడా మట్టి, ఇనుముతో చేయబడి ఉంటాయి. ఈ ఈ ఈ విగ్రహం, ఇంత పెద్ద విగ్రహాన్ని ఆయన కలలో చూస్తాడు. లాస్ట్‌లో
ఒక చేతితో తీయబడిన ఒక రాయొచ్చి ఆ పాదాల మీద పడి, ఆ మొత్తం ధ్వంసం అయిపోతదనమాట. ధ్వంసం అయిపోయి మొత్తం ఆ విగ్రహం అంతా నాశనం అయిపోయి ధూళి కింద మారిపోయి, ఆ ధూళి గాలికి ఎగిరిపోతదంట. అది ఇంతకీ ఆ కళ. ఆ కళ తాలూకా ఫలితాన్ని చెప్పమంటాడు. అయితే దానియేలొచ్చిన తర్వాత ఇదిగో దానియేలు గారు ఇలా చెప్తాడండి. ఆ మల్టీ మెటాలిక్ ఇమేజ్ అండ్ వాస్ ఆసమ్ అపియరెన్స్ అది చూడ్డానికి చాలా అద్భుతంగా, భయంకరంగా కూడా ఉంటుంది. ఆసమ్ అంటే భయం కలిగించేదిగా ఉంటుంది అని అర్థం. షైనింగ్ మెటల్స్ గ్లోయింగ్ ఉంటుంది. మంచి 4 మెటల్స్ ఉంటాయి. గోల్డ్, బంగారము, వెండి ఆహ్, అక్కడ కాపర్ అని రాశారు. మనకి కాపర్ అంటే రాగి అవుతుంది గదా! మన దాంట్లో ఇత్తడని ఉంటుంది. ఐరన్ మొత్తానికి 4 మెటల్స్‌తో చేయబడినటువంటిది. చివర్లో పాదాలు మాత్రం ఇనుము, మట్టితో కలిపి చేసినవై ఉంటాయి. ఇదిగో ఈ విగ్రహం చూడండి మీరు ఈ పక్కన. అలాగనుంటుందనమాట అది. ఇది వచ్చిన కళ. ఎ గ్రైట్ మౌంటైన్ అండ్ ఫిల్డ్ ద హోల్ ఎర్త్. ఇప్పుడు ఈ రాయి ఈ విగ్రహాన్ని పగలగొట్టిన తర్వాత ఈ చిన్న రాయి మొత్తం విశ్వమంతా నిండిపోతుందట. అంత పెద్ద రాయి అయిపోతుందట ఇది. ఇది అక్కడ చూసింది సంఘటన. దీని సంగతి ఏమిటో చూద్దాం. ఇప్పుడు దానియేలు 2:36లో ఏమని దిస్ ఈస్ ద డ్రీమ్ వి విల్ టెల్ ద ఇంటర్ప్రిటేషన్ దేర్ బిఫోర్ ద కింగ్. ఇప్పుడు దీని విషయం రాజుగారి ముందు చెప్పాల్సొచ్చిందనమాట. ఇది చెప్పేటప్పుడు డానియేల్ బిగిన్స్ టు ఇంటరప్ట్ ద డ్రీమ్ మీనింగ్. దానియేలు గారు ఈ స్వప్న ఫలితాన్ని చెప్పడం ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఇది ముఖ్యమైన పాయింట్ అండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది మామూలుగా స్టోరీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇవి ప్రపంచంలో అప్పటికి అంటే అప్పటికి ప్రవచనం అన్నమాట. ఇప్పటికి ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి మనం చరిత్రని చెక్ చేసుకోవచ్చు. బంగారపు తల చూసాం కదా మనం. బంగారపు తల బాబిలోనియన్ ఎంపైర్‌ని సూచిస్తుంది. బాబిలోనియన్ సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఈ బాబిలోనియన్ సామ్రాజ్యం క్రీస్తు పూర్వము 606 నుంచి క్రీస్తు పూర్వం 538 వరకు ఉంటుంది. అంటే అది క్రీస్తు పూర్వం ఉన్న సంవత్సరాలన్నీ కౌంట్ డౌన్ అవుతూ ఉంటాయి. క్రీస్తు శకం తర్వాత కౌంటింగ్ అప్ అవుతూ ఉంటుంది. పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 606లో నుంచి 538 తీసేస్తే 68 సంవత్సరాలు బబులోనియన్ సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించారనమాట. ఆ తర్వాత సిల్వర్ వెండిది చూసాం కదా! వెండి ఏమనుంటుందంటే ఛాతీను, చేతులు ఆర్మ్స్ ఉన్నాయి. ఇవి మీడో పర్షియన్ ఎంపైర్‌ని సూచిస్తుంది. మీడో పర్షియన్ ఏమంటది తెలుగులో మీరు బైబిల్ చూడండి. దానికి ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ ఉంటుంది. ఆహ్, మదియ పారసీక దేశం అనుకుంటాను. మీడో పర్షియన్ అంటే. ఆ ఎంపైర్‌ని వాళ్ళు అంటే బాబిలోనియన్స్‌ని ఓడించి వీళ్ళు స్వాధీనం తీసుకుంటారు ప్రపంచాన్ని. వాళ్ళు 538లో తీసుకొని 331 వరకు వీళ్ళు పరిపాలించారు. మొత్తం 207 సంవత్సరాలు. తర్వాత కడుపు, తొడలు భాగాన్ని బ్రాంజ్ అంటే కంచుతో చేయబడింది. మన బైబిల్‌లో ఇత్తడని రాసుంటుంది. ఇది గ్రీక్ సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఇక్కడ గ్రీక్ అంటే మీకు అందరికీ ఫెమిలియరే అందరికి తెలిసిందే. గ్రీక్ సామ్రాజ్యం 331 నుంచి 160 బీసీ వరకు వీళ్ళు పరిపాలించారు. మొత్తం 171 సంవత్సరం. ఆఖరిగా ఇనుము కాళ్ళును, పాదాలు ఇది రోమన్ ఎంపైర్‌ని సూచిస్తుంది. రోమా సామ్రాజ్యం. ఇది క్రీస్తు పూర్వం గమనించండి. ఇది క్రీస్తు పూర్వం 160 నుంచి క్రీస్తు శకం 476 వరకు వీళ్ళే పరిపాలించారు రోమీలే. క్రీస్తు పూర్వం 160 నుంచి క్రీస్తు శకం 176 అంటే 176కి 476కి 160 కలుపుకోవాలండి. అప్పుడు 636 సంవత్సరాలు మొత్తం ఈ రోమీ సామ్రాజ్యం వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించారు. ఈళ్ళ కాలంలోనే యేసు ప్రభువు వారు పుట్టడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఈ పాదాల గురించి తెలుసుకోవాల్సిందేంటంటే, పాదాలు ఇనుము అని చెప్పాం కదా! ఇనుము, మట్టి కలిపిన దాంతో పాదాలు చేయబడ్డాయని రాశారు. అది ఇనుము, మట్టి ఏంటో మనం కొద్ది పేజీల కిందకెళ్తే మనకు అర్థమవుతుంది. తర్వాత లెట్ అస్ అండర్‌స్టాండ్ ఐరన్ మిక్స్డ్ విత్ ద మైర్ అంటే బంకమట్టితో ఇనుము కలిసి ఉండేదేమంటే,
దేన్ని సూచిస్తుందంటే ఐరన్ ఈ స్టాండ్స్ ఫర్ రోమన్ ఎంపైర్ అండ్ సివిల్ రూలర్‌షిప్. రోమియోలు ప్రజల్ని పరిపాలిస్తున్నారు కదా! సివిల్ రూలర్‌షిప్ అంటారు దాన్ని. రోమా రాజులు జనాలను పరిపాలించడం అంతకు మించి ఇంకేం కాదు. రోమా రాజుల చేత పరిపాలింపబడుతున్న జనం అన్నమాట ప్రజలు. అయితే ఈ క్లే దేన్ని సూచిస్తుంది? ఇక్కడ పాదాలు ఇనుము, మట్టి కలిపిన దాంతో పాదాలు చేయబడ్డాయి కదా! కాబట్టి పాదాలు మట్టి దేన్ని సూచిస్తుందంటే, మట్టి అప్పుడు ఉన్నటువంటి సంఘాన్ని సూచిస్తుంది. ఆ! ఆ సంఘం అంటే ఏమి? అప్పటికి సంఘం ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎందుకంటే క్రీస్తు శకము ప్రభువారు పుట్టిన దగ్గర నుంచి ఆయన క్రైస్తవ్యానికి విత్తనం వేశారు కాబట్టి, ఆ విత్తనం అలా పెరిగి పెద్దదయ్యి 400 ప్రాంతం వచ్చేసరికి బాగా డెవలప్ అయిపోయిందనమాట. డెవలప్ అయ్యేసరికి క్రిస్టియానిటీ విస్తరిస్తుంది. ఆ విస్తరిస్తున్న క్రైస్తవత్వానికి నాయకత్వం వహించేది, తండ్రి పాత్ర పోషించేవాళ్ళు బిషప్‌లు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా క్రీస్తు సంఘాలన్నీ కూడా బిషప్‌ల ఆధ్వర్యంలో ఉండేవి. ఇప్పుడు రోమ్ బిషప్ గారు అక్కడ ప్రస్తావించబడింది రోమ్ బిషప్ అన్నమాట. ఈ రోమ్ బిషప్‌ని ఎందుకు వాళ్ళు తీసుకుంటున్నారంటే, ఇతన్ని మాత్రము ఈ రాజకీయాలతో మిళితం అవుతాడు. అప్పుడు ప్రజల్ని పరిపాలిస్తున్న రాజులతో పాటు ఈ మత గురువులు రాజులతో జాయిన్ అయ్యారు. మత గురువులు రాజులతో జాయిన్ అయ్యారు. గమనించండి. జాయిన్ అవ్వడం వలన ఇదేందంటే మత్తయి 6:10లో ఉంటుంది కదా! నీ రాజ్యం వచ్చునుగాక అని ఉంటుంది కదా! ఆ రాజ్యం దేన్ని సూచిస్తుంది? యేసు ప్రభువారు భూమి మీదకొచ్చినప్పుడు ఆ రాజ్యాన్ని సూచిస్తుంది. కానీ ఇక్కడ ఏమైందంటే యేసు ప్రభువారు పూర్తిగా భూమి మీదకి రాక మునుపే వీళ్ళు రాజ్యంతో కలిపి రాజులతో చేతులు కలిపి దేవుని రాజ్యం స్థాపింపబడింది అని చెప్పి చెప్పుకునేవారన్నమాట. ఈ అలయన్స్ అంటే ఈ రాజులు, మత గురువులు కలిపి ప్రజల్ని పరిపాలించేదాన్ని ఏమన్నారంటే ఆ రోజుల్లో హోలీ రోమన్ ఎంపైర్ అన్నారు. పరిశుద్ధ రోమా పరిపాలన. మామూలుగా రోమా పరిపాలనది. ఎప్పుడైతే ఈ మత గురువులెళ్లి అందులో జాయిన్ అయ్యారో, వారిని పరిశుద్ధ రోమా పరిపాలనగా మారిపోయింది. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించుకోవాలి. రోమా పరిపాలన ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఈ ఈ రోమా రాజులతో మత గురువులు జాయిన్ అయినప్పుడు పరిశుద్ధ రోమా పరిపాలన ప్రారంభమైంది. దీనినే మన లా బైబిల్ ప్రవచనాల్లో ఎట్లా చెప్పారంటే, పాదాలు ఇనుము, మట్టి కలిసిన దాంతో చేయబడిన పాదాలనమాట అవి. ఇవి ఇవి కాక వీటికి 10 వేళ్ళుంటాయి కదా! మరి పాదాలకి. ఈ 10 వేళ్ళు ఏమంటే 10 సామ్రాజ్యాలు. ఈ రోమా కంట్రోల్‌లో ఉండేటువంటి 10 సామ్రాజ్యాలనమాట. ఈ 10 సామ్రాజ్యాలు ఎలా ఉంటాయంటే ఉదాహరణకి ఈ 10టిని కలిపి క్రిస్టియన్ కింగ్డమ్స్ అనేవారు. యూరప్ దేశంలోనండి. ఇవన్నీ కూడా జరిగింది యూరప్‌లో. యూరప్‌లో ఉన్న 10 ప్రాంతాలు 10 రాజ్యాలుగా ఇవన్నీ క్రైస్తవ రాజ్యాలుగా విస్తరింపబడి ఈ రోజుకి కూడా అది ఆ క్రైస్తవ రాజ్యాలుగానే ఉన్నాయి. ఈ ఈ 10 రాజ్యాలని మళ్ళీ ఇంకేమన్నారంటే బ్రిటిష్ ఎంపైరు, ఫ్రెంచ్ ఎంపైరు, స్పానిష్ ఎంపైర్. అంటే చ చ సగం రాజ్యాలు బ్రిటిష్ కంట్రోల్‌లో ఉండినవి. కొన్ని రాజ్యాలేమో ఫ్రెంచ్ కంట్రోల్‌లో ఉన్నాయి. కొన్ని రాజ్యాలు స్పెయిన్ కంట్రోల్‌లో ఉన్నాయి. ఈ విధంగా ఈ ఈ ఇలా సామ్రాజ్యాలన్నీ ఇలా విస్తరిస్తూ విస్తరింపబడిన సామ్రాజ్యానికి ఏమని పేరు పెట్టుకున్నారంటే క్రైస్తవ సామ్రాజ్యం అని పేరు పెట్టుకున్నారు. ఆ విధంగా క్రిస్టియన్‌డమ్ విస్తరిస్తుందనుకుంటున్నారు. అంటే దేవుని రాజ్యం అదే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో. ఇంకా దేవుడు రాలేదు కిందకి. యాక్చువల్లీ యేసు ప్రభువు వారు చెప్పినది మాథ్యూ 6లో చెప్పిందేమంటే, "నీ రాజ్యం వచ్చునుగాక" అని మనం ఎదురు చూడాలి. ఆయనొచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని ప్రారంభించుకుంటాడు. గానీ ఈళ్ళేం చేస్తారంటే, ఆయన రాకమునుపే తొందరపడి రాజ్యాన్ని ప్రారంభించేశారు. సో, ఈ విధంగా ఇది విస్తరింపబడుతుంటూ ఉంటుండగా ఏమైందంటే, ఇది ఇది దిస్ ఈస్ నాట్ ఆఫ్ ఎ గాడ్ ఆర్ ఎ క్రైస్ట్. ఇది దేవుని రాజ్యం కాదు గానీ, ఒక ఫేక్ దేవుని రాజ్యం అన్నమాట ఇది. ఆ విధంగా విస్తరింపబడుతుంది. ఇది రెండో అధ్యాయం 44, 45లో కూడా ఇదే ఉంటుంది. అండ్ ఇన్ ద డేస్ ఆఫ్ ద దీస్ కింగ్స్ షాల్ ద గాడ్ ఆఫ్ హెవెన్ సెట్ అప్ ఎ కింగ్డమ్. ఇప్పుడు ఈ రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు
ఇక్కడ దేవుని రాజ్యం ప్రారంభం అవుతుంది. ఈ లేఖనం మీరు చాలా సార్లు చదివే ఉంటారు. ఇన్ దీస్ డేస్ దీస్ కింగ్స్ షల్ ద గాడ్ ఆఫ్ హెవెన్ సెట్ అప్ ఎ కింగ్డమ్. ఈ రాజుల పరిపాలన జరుగుతూ ఉంటుండగా దేవుడు తన రాజ్యాన్ని ప్రారంభించాడంటారు. కాబట్టి ఈ దేవుడు తన రాజ్యాన్ని ఎట్లా ప్రారంభించాడో చూద్దాం. ఇది చూసారా, చిన్న రాయ వచ్చింది లెఫ్ట్ సైడ్ ఉన్న ఫిగర్‌లో మీరు చూడండి. ఈ రాయ చిన్నది, చాలా చిన్నది, వచ్చి పాదాలకు తగులుతుంది. తగిలినప్పుడు ఆ పాదాలు కాస్త మట్టి అయిపోతాయి. అది ఆల్రెడీ మట్టి, ఇనుము ఎప్పటికి జాయిన్ అవ్వదు గదా! అయినప్పటికీ ఆళ్ళు మట్టి, ఇనుము జాయిన్ చేశారు కాబట్టి అది కొంచెం డ్రై అయ్యేసరికి ఎండిపోయి విడిపోతాయన్నమాట. దానికి ఆ సూచనగా సింబాలిక్‌గా దేవుడు అవన్నీ మనకు చెప్పించాడు ఆ విధంగా. కాబట్టి ఆ విధంగా రాయి ఆ పాదాలను ఎప్పుడైతే కొట్టిందో, ఆ పాదాల మీదనున్న మొత్తం విగ్రహం అంతా నాశనం అయిపోతుంది. పడిపోయి గుండలాగా అయిపోయి గాలికి ఎగిరిపోయిందని రాసుంటది. మీరది లేఖనాలు చదువుకుంటే తెలుస్తుంది. కాబట్టి ఈ రాయి చేతితో తీయబడని రాయి అని ఉంటుందండి. ఈ రాయి మనమేమంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ జీసస్ క్రైస్ట్. ఆ చిన్న రాయే జీసస్ క్రైస్ట్. ఈళ్ళను కొట్టాడు గదా! అక్కడ. మొత్తం ఈ రాజ్యాలన్నీ పడిపోయాయి. దేవుని రాజ్యం ప్రారంభమవుతుంది. ఆ రాజ్యం అలా, 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 అలా విస్తరించి పెద్ద కొండయి, పెద్దదై భూమి అంతా ఆవరించేస్తది అని చెప్పి సింబాలిక్‌గా చెప్పారు. ఆ భూమి అంతా ఆవరించే ప్రాసెస్‌లో ఇప్పటికి యూరోపు, ప్రపంచంలో ఉన్న 5 ఖండాల్లో 3 ఖండాలు ఆల్రెడీ క్రిస్టియన్ ఖండాలుగా మారిపోయాయి. మిగతా 2 కూడా షార్ట్‌లీ అవుతాయన్నమాట. దాన్ని బట్టి మనం మన టైమ్ లైన్ గూడా లెక్క పెట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇది ఒక స్వప్నం యొక్క ఫలితం అండి. ఇది మొదటి స్వప్నం. అది నెబుకద్నెజరుకొచ్చిన స్వప్నం. ఇక ఏడో అధ్యాయానికెళ్తే ఇక్కడ ఇంకొక స్వప్నం ఉంది. మనం 2 అధ్యాయాలు గదా చెప్పాం. రెండో అధ్యాయం ఒకటి, ఏడో అధ్యాయం ఒకటి. ఏడో అధ్యాయంలో ఏముంటుందంటే, ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ద బెల్షస్సర్ కింగ్ ఆఫ్ బాబిలోన్ డానియల్ హాడ్ ఎ డ్రీమ్. ఇక్కడ రాజుగారు కలగనడం గాదు. దానియేలుకే కలొచ్చింది. ఈ దానియేలు దర్శనంలో ఏం చూస్తున్నాడో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీరు ఆ వర్సెస్ చూసి చదవండి తెలుగులో. దాని భావం నేను చెప్తాను. ద ఫోర్ విండ్స్ ఆఫ్ ద హెవెన్ బ్లోయింగ్ అప్ ఆన్ ద గ్రేట్ సీ. భూమి 4 వైపుల నుంచి 4 గాలులొచ్చి సముద్రం మీదకొస్తాయట. భూమి 4 వైపుల నుంచి 4 గాలులు సముద్రం మీదకు వీస్తాయంట. సముద్రం మీదకు వీచినప్పుడు అంటే ఆకాశంలో నుంచి గాలొస్తది గదా! మరి. అంచేత హియర్ హెవెన్ రిప్రజెంట్స్ ద స్పిరిచ్యువల్ రూలర్‌షిప్ ఆఫ్ ద ఎర్త్. ఇప్పుడు మనం గడిచిన పాఠంలో ఏం నేర్చుకున్నామంటే, దేవుని రాజ్యం అంటే నాట్ ఓన్లీ హెవెన్లీ రూలర్‌షిప్ ఆర్ నాట్ ఓన్లీ ఎర్త్‌లీ రూలర్‌షిప్ అని నేర్చుకున్నాం గదా! యూదులు భూమి మీద దేవుని రాజ్యం స్థాపించబడతదని యూదులు ఎతుకుతున్నారు. క్రైస్తవులు పరలోకంలో దేవుని రాజ్యం స్థాపించబడతదని క్రైస్తవులు అక్కడ ఎతుకుతున్నారు. గానీ దేవుని రాజ్యం అంటే ఆకాశము, భూమి కలిసి కాంబినేషన్‌లో ఏర్పడే రాజ్యం అయ్యి ఉంటదని ముందు వీడియోలో మనం నేర్చుకునున్నాం. కాబట్టి ఇప్పుడు ఇవి ఈ ఆకాశం నుండి వీస్తున్న గాలులు అనేటప్పుడు అది ఎవరి మీద ప్రభావం చూపిస్తది? సముద్రం మీద ప్రభావం చూపిస్తదన్నారు. సముద్రం మీద ప్రభావం, సముద్రం దేన్ని సూచిస్తుంది? జనాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆకాశం నుండి వచ్చే ఆ గాలులు జనం మీద తమ ప్రభావం చూపిస్తాయన్నమాట. ఇంతకీ ఆకాశంలో వచ్చే గాలులేంటి? ఈ జనంలో చూపించే ప్రభావం ఏమిటి అనేది మనం ఆలోచించాలి. ఆకాశంలో వచ్చే 4 గాలులు స్పిరిచ్యువల్ రూలర్‌షిప్ ఆఫ్ ద ఎర్త్ అంటాడు. పరలోకం నుండి పరలోకం దేన్ని సూచిస్తుంది? దేవుని శక్తిని సూచిస్తుంది. సో, దేవుని శక్తి ద్వారా కొన్ని కార్యాలు భూమి మీద జరుగుతాయి. దాని ద్వారా జనంలో నీతి నేర్చుకుంటారు. కాబట్టి 4 గాలులే ఎందుకు చెప్పాడు? 3 అన్నా చెప్పొచ్చు, 5 అన్నా చెప్పొచ్చు కదా! అంటే 4 ఎందుకు చెప్పాడంటే భూగోళం మొత్తం అంటే మానవాళి మొత్తం 4 అంశాలే ప్రభావితం చేస్తుంది ఈ మానవాళి మొత్తాన్ని. ఆ 4 అంశాలు ఏమిటంటే పొలిటికల్, సోషల్, ఎకనామిక్ అండ్ రిలిజియస్ అండి. అంటే రాజకీయ విధానాలు మనుషుల్ని ప్రభావితం చేస్తాయి. సాంఘిక విధానాలు మనుషుల్ని ప్రభావితం చేస్తాయి. ఆర్థిక విధానాలు మనుషుల్ని ప్రభావితం చేస్తాయి. అలాగే మత సంబంధమైన విధానాలు కూడా మనుషుల్ని ప్రభావితం చేస్తాయి. ఎవరైనా ప్రపంచంలో ఏ దేశమైనా గానీ, ఏ వ్యక్తులైనా గానీ, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా గానీ, ఏ ప్రాంతపు వారైనా గానీ.
ఈ 4 వాళ్ళ జీవితాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇప్పుడు సైతానుడు ఏం చేస్తాడంటే వాడు అంధకార శక్తి కాబట్టి, వాడు ఆకాశంలో ఉండి ఈ 4 వాడు ప్రభావం చేసి మనల్ని ఇలా పాడు చేశాడు. మానవాళి మొత్తాన్ని. ఇప్పుడు అదే సైతానుడి ప్లేస్‌లో దేవుడు తన స్పిరిచ్యువల్ రూలర్‌షిప్‌ని ప్రారంభించి, అతను ఈ 4 సిస్టమ్స్‌ని పైనుంచి క్లీన్ చేస్తాడండి. ఏ విధంగా క్లీన్ చేస్తాడు? ఎలా క్లీన్ చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు? అనేది అది డీటెయిల్డ్‌గా నెక్స్ట్ వీడియోలో చెప్దాం. కాబట్టి ఇప్పటికి సమయం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో వీడియో నంబర్ 3 ఇది వీడియో నంబర్ 2 అనుకోండి దీన్ని. వీడియో నంబర్ 3లో డీటెయిల్డ్‌గా చెప్పడం జరుగుతుంది. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.